శ్రీ రాజావారు. 'ఎన్టీఆర్' బావమరిది అయిన 'నాని నితిన్' ఫస్ట్ ఫిల్మ్‌గా స్టార్ట్ అయ్యి, రీసెంట్‌గా తనకొక 3 హిట్లు వరుసగా రావడంతో ఇప్పుడు రిలీజ్ చేశారు. 2 అవర్స్ 27 మినిట్స్ రన్ టైమ్ ఉన్న ఈ సినిమా మరి ఈ రోజే ఆహాలోకి స్ట్రీమింగ్‌లోకొచ్చింది. మరి ఈ మూవీ ఓటీటీలో మీ టైంకి వర్తో కాదో తెలుసుకోబోయే ముందు ఓటీటీ రివ్యూస్ అయినా, థియేటర్ రివ్యూస్ అయినా లేదా కాన్సెప్ట్ వీడియోస్ అయినా ఫస్ట్ చూడాలి అంటే మన మూవీస్ రివ్యూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. హీరో పుట్టగానే అందరూ చనిపోయాడు అనుకుంటే తన శవం మీద సిగరెట్ పొగ వదలడంతో బతుకుతాడు. అయితే అప్పట్నుండి హీరోకి సిగరెట్ అంటే పిచ్చి. కానీ తను సిగరెట్ మానేయాల్సిన సిట్యుయేషన్ వస్తది. ఆ సిట్యుయేషన్ ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఫస్ట్ సిగరెట్ పొగ పేలిస్తే హీరో బతకడం ఏంట్రా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. పికాసోకు ఎప్పుడో అలా జరిగిందంట. అందుకే ఇక్కడ కూడా అలా పెట్టారంట. సో నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. ఈ సినిమా స్టోరీ మొత్తం ఆత్రేయపురంలో జరుగుతా ఉంటది. ఆ అట్మాస్ఫియర్ కొంచెం బాగా అనిపించింది. అండ్ సినిమాల్లో ప్రపంచాన్ని గెలవడం అంటే ఎదుటివాడిని గెలవడమో, ఇంకోటో కాదు. తనని తాను గెలిచిన వాడే గొప్పోడు అని చెప్పాలనుకున్న పాయింట్ బానే ఉంది. అండ్ ఈ ఐడియాకి రిలేటబుల్‌గా ఉన్న క్లైమాక్స్ కూడా బానే ఉంటది. అలాగే సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ అండ్ అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ పర్లేదనిపించాయి. అండ్ 'నాని నితిన్‌కి' ఇది అవ్వడానికి ఫస్ట్ సినిమా అయినా కూడా బాగానే చేశాడు. అలాగే నరేషన్ 'రావు రమేష్' గారి యాక్టింగ్ కూడా బానే ఉంది. సినిమాటోగ్రఫీ ఈస్ వెరీ నార్మల్. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. ఈ సినిమాకి డైరెక్టర్ 'శతమానం భవతి' లాంటి క్లాసిక్ ఇచ్చిన సతీష్ వేగేశ్న గారు. ఆయన నుండి ఇలాంటి సినిమా అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఇది టొవినో థామస్ గారి మలయాళం సినిమాకి రీమేక్ అంట. నా సినిమా చూడలేదు కానీ ఇది మాత్రం స్టోరీ వరకు బానే ఉన్నా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ డైరెక్షన్ అయితే అయ్య బాబోయ్! మామూలు రాడ్డు కాదు. తుప్పు పట్టిపోయిన రాడ్డు. అదేం సీన్స్, అదేం కాన్ఫ్లిక్ట్స్ వామ్మో! వాయ్యో! ఇది 4 ఇయర్స్ బ్యాక్ సినిమా. అది బుర్రలో పెట్టుకునే చూసా. బట్ అది అప్పుడు వచ్చినా కూడా ఫ్లాప్ అవుతది అండ్ ఔట్‌డేటెడ్ అనే అంటారు. అంత రాడ్‌లో ఉంది సినిమా మొత్తం. ఫస్ట్ హాఫ్‌లో హీరో సిగరెట్ మీద చెప్పే డైలాగ్స్ కానీ, లవ్ సీన్స్ కానీ అసలు ఏది కూడా ఇంతంటే ఇంత పిసర కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. పైగా ప్రతి సీన్‌ని కావాలని స్లో చేసి, లాగ్ చేసేసారు. విషయం ఉన్నప్పుడు నువ్వు స్లో చేసి చెప్తే బాగుంటది. నెక్స్ట్ సీన్ కాదు. నెక్స్ట్ డైలాగ్ కూడా హీరో ఏం చెప్తాడో గెస్ చేసేంత ప్రెడిక్టబుల్‌గా ఉన్నప్పుడు ఇంకెందుకండి స్లో చెప్పండి. హీరో సిగరెట్లు రోజుకు 100 కాలుస్తా ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మ కానీ, నాన్న కానీ, బాబాయ్ కానీ ఒక్క మాట కూడా అనరు. కానీ కాన్ఫ్లిక్ట్ రాగానే అందరూ ఎక్కేస్తారు తన మీదకి. సేమ్ కామెడీ కూడా ఫోర్స్‌డ్‌గా ఉంటది. మన 'జంధ్యాల' గారి స్టైల్‌లో రాద్దాం అనుకున్నారు. బట్ అదసలు సెట్ కాలేదు సినిమాకి. అసలు ఆ డైలాగ్స్ అయితే చాలా రొటీన్‌గా ప్రతి దానికి ఇప్పుడు ప్రాస ఉండాలని కూర్చొని రాసినట్టు ఇరిటేటింగ్‌గా అనిపించింది. ఇక మ్యూజిక్ అయితే బాబోయ్! సెకండ్ హాఫ్‌లో ఒక సాంగ్ ఉంటది. అది కూడా ఓకే ఉంటది. కానీ మిగతా బీజీఎం కానీ, సాంగ్స్ కానీ అస్సలు బాలేవండి. సినిమాకి ఫుల్ నాన్ సిక్‌లో వెళ్తా ఉంటాయి. సో, ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే మీ టైమ్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ కీప్ ఇట్ భయ్యా! అంతే ఇంక.